హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఉత్పన్న ఏకాదశి అండి. అయితే ఉత్పన్న ఏకాదశికి సంబంధించిన వ్రత కథ ఏంటి? మనం ఉత్పన్న ఏకాదశిని ఎందుకు చేసుకుంటాము? దాని వెనకాతల ఉండే స్టోరీ ఏంటో చూద్దామండి. అయితే సతయుగంలోని అనే ఒక దైత్యుడు ఉండేవాడు. వాడు చాలా బలవంతుడు. ఇంకా చాలా దుష్టుడనమాట. అయితే వాడి బలంతోని ఇంద్రుడిని, సూర్యుడిని, చంద్రుడిని, ఇంకా వాయువుని, అగ్నిదేవుని, ఇంకా దేవతలందరినీ కూడా పరాజిస్తాడనమాట. అయితే అప్పుడు ఇంద్రుడు ఇంకానేమో దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్తారనమాట. అయితే శివుడి దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్తారు. మమ్మల్ని ఇలా ఓడించేసాడు, మా రాజ్యం నుంచి మమ్మల్ని తీసేసాడు అని చెప్తారు. ఎవరు? అనే దైత్యుడు. అప్పుడు భోళాశంకరుడు ఏం చెప్తారంటే, దేవతల్లారా మీ దుఃఖానికి నాశనం నేను చేయలేను. మీరు విష్ణుమూర్తి శరణానికి వెళ్ళండి. ఆయన శరణం కోరండి. అప్పుడు మీ రక్షించడం అనేది, మిమ్మల్ని రక్షింపడం అనేది ఆయన చేతిలోనే ఉన్నది అని చెప్తారు. అయితే ఈ దేవతలందరూ కలిసి క్షీరసాగరానికి వెళ్తారనమాట. క్షీరసాగరానికి వెళ్ళేటప్పుడు అక్కడ భగవంతుడు శయనం చేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి దండం పెట్టుకొని స్తుతి చేస్తూ, హే దేవాధిదేవా, అంటే దేవతలకి దేవా, మీకు మా ప్రణామాలు అని చెప్తారనమాట. అలాగే హే మధుసూదన, మీకు మా నమస్కారము, మమ్మల్ని రక్షించబడండి, అంటే మమ్మల్ని రక్షించండి అని కోరతారు. దైత్యులు మమ్మల్ని భయపెట్టేసి మమ్మల్ని అటు ఇటు పరిగెంటించేస్తున్నారు. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అందుకనేసి మమ్మల్ని రక్షించండి అని భగవాన్ శ్రీహరి విష్ణుని కోరుతారనమాట. అయితే అప్పుడు మీరే ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి కర్త, తల్లి తండ్రి, ఉత్పత్తి, ఇంకా పాలనకర్త, మీరే సంహారం చేసే అతను, మీరే ఆకాశం, మీరే పాతాళం, మీరే బ్రహ్మ, సూర్య, చంద్రుడు, అగ్ని, హోమం, ఆహుతి, మంత్రం, తంత్రం, యజ్ఞం, కర్మం, కర్త, భోక్త, మీరే సర్వం అంతా కూడా మీరే స్వామి. మమ్మల్ని మీరు కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు అని వీళ్ళు అందరూ కూడా శ్రీహరి విష్ణుకి శరణం కోరి ప్రాధేయపడుతూ ఉంటారు. అప్పుడు శ్రీహరి విష్ణు ఏమో ఏం చెప్తారంటే, ప్రాచీన సమయంలోని నాడీ జంగ్ అనే ఒక రాక్షసుడు ఉండేవాడంట. ఆ రాక్షసుడికి మహాప్రతాపి, ఇంకా ప్రపంచంలోనే విఖ్యాతమైన ఒక కొడుకు, వాడి పేరే అనే రాక్షసుడు పుడతారనమాట. అయితే అతను చంద్రావతి నగరాన్ని, అంటే చంద్రావతి అని ఒక నగరి అనమాట, ఆ నగరిని స్థాపిస్తారు. ఇంకా అతను దేవతలందరినీ కూడా స్వర్గం నుంచి బయటికి పంపించేసి ఆ స్వర్గం మీద కూడా తన అధికారాన్ని ప్రతిస్థాపిస్తాడనమాట. అయితే వాడే సూర్యుడు అయిపోయి, వాడి ప్రకాశాన్ని ఉద్భవించి, అలాగే మేఘం కూడా వాడే అయిపోయి, వాడే అజేయులు, అమరుడు అయిపోయి, అయితే వాడు అప్పుడు శ్రీహరి విష్ణు చెప్తాడు, నేనే త్వరలోనే తన్ని వధిస్తాను అని శ్రీహరి విష్ణు దేవతలందరికీ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే అప్పుడు శ్రీహరి విష్ణు ఏమో ఏం చెప్తారంటే, మీరందరూ కూడా చంద్రావతి నగరానికి వెళ్ళండి అని శ్రీహరి విష్ణు ఆ దేవుళ్ళందరూ వస్తారు కదా, దేవతలందరూ, ఆ దేవతలందరికీ చెప్తారనమాట. అయితే అప్పుడు దేవతలందరూ కూడా ఆయుధాలతోని యుద్ధం కోసము అక్కడికి చంద్రావతి నగరానికి వెళ్తారు. ఈ శ్రీహరి విష్ణు కూడా అక్కడికి యుద్ధం కోసం వెళ్తారు. అయితే శ్రీహరి విష్ణు ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ అనే దైత్యుడు అస్త్రం శస్త్రంతో, ఆయుధంతో రెడీగా ఉంటాడనమాట యుద్ధం చేయడానికి. అయితే వాడు చాలా బలశాలి కదా, చాలా, అంటే యుద్ధం చాలా బాగా చేస్తాడనమాట. అక్కడ ఉండే ఎవరైతే సైనికులు, దేవతల వైపు నుంచి సైనికులు గట్టా వస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా చనిపోతారు. అంటే చిన్న భిన్నం అయిపోతారనమాట. ఆ తీరం ద్వారా, అంటే అది బాణం వెళ్తూ ఉంటుంది కదా, దాని వల్ల అనమాట. అంతలా యుద్ధం జరుగుతుందనమాట. అయితే యుద్ధం ఎప్పటి వరకు జరుగుతుందో తెలుసండి? 10,000 వర్షం, అంటే 10,000 సంవత్సరం వరకు యుద్ధం అనేది జరుగుతుందనమాట. 10,000 సంవత్సరాల వరకు యుద్ధం అనేది జరుగుతుంది. చూడండి, చాలా ఎక్కువ అనమాట. అయితే అప్పుడు ఏమవుతుందంటే, ఇంత యుద్ధం జరిగినా సరే ఆ అనే రాక్షసుడిని మాత్రం శ్రీహరి విష్ణు చంపలేరనమాట. అంటే చంపలేరు. అయితే అప్పుడు ఏమవుతుందంటే, శ్రీహరి విష్ణు యుద్ధం చేసి చేసి అలిసిపోతారు. అలిసిపోతే ఆయన ఏం చేస్తారంటే,
అలిసిపోవడం వల్ల యుద్ధం చేయలేక బద్రికాశ్రమ్ అని అక్కడ ఉంటుంది. ఆ బద్రికాశ్రమ్ అనే దాంట్లోని వెళ్ళి అక్కడ హేమవతి అనే ఒక గుహ ఉంటదనమాట. గృహం ఉంటుంది కదా! ఆ గృహంలోకెళ్ళి విశ్రమిస్తారనమాట. అంటే యుద్ధం చేసి అలిసిపోతారు. కానీ వాడు చావడు. ఆ ముర్ అనే రాక్షసుడు చావడనమాట. అయితే అప్పుడు ఈ శ్రీహరి విష్ణుని పడుకొని చూసి ఈ ముర్ అనే రాక్షసుడు ఏం చేస్తాడంటే, నాకిదే ఒక మంచి అవకాశం దొరికింది. నేను ఎలాగైనా శ్రీహరి విష్ణుని చంపియాలి అనే ఉద్దేశంతోని ఆ గృహలోకెళ్ళి ఆ ముర్ అనే రాక్షసుని చంపడానికి రెడీ అవుతారనమాట. అయితే అప్పుడేమవుతది, శ్రీహరి విష్ణు శరీరం నుంచి ఒక ఉజ్వలమైన కాంతితోని ఒక దేవి బయటికి వస్తుందనమాట. దేనితోనండి, శ్రీహరి విష్ణు శరీరంలో నుంచి ఒక ఉజ్వలమైన కాంతితోని ఒక దేవి అనేది ప్రకటిస్తుందనమాట. ఆ దేవి పేరే ఏకాదశి. ఆ దేవి పేరేటండి, ఏకాదశి. అయితే అప్పుడు ఈ దేవి ఏం చేస్తుందంటే, ఆ రాక్షసుడితోని సంహారం చేసి ఆ రాక్షసుడిని చంపేస్తుందనమాట. అయితే అప్పుడు శ్రీహరి విష్ణు అక్కడ అలిసిపోయి పడుకుని పోతారు కదా! యోగనిద్రలోకి వెళ్ళిపోతారు కదా! అప్పుడు యోగనిద్ర నుంచి వచ్చి అప్పుడు ఇవన్నీ తెలుసుకొని ఆ దేవికి ఏం చెప్తారంటే, దేవి మీ జన్మం ఏకాదశి రూపంలోని, అంటే ఏకాదశి రోజు, అంటే ఆ రోజు ఏకాదశి అనమాట. సో, ఏకాదశి రోజే అవుతది. ఆ దేవి పేరు కూడా ఏకాదశి అనమాట. సో, అందుకని మిమ్మల్ని ఈ రోజు నుంచి ఉత్పన్న ఏకాదశి అనే పేరుతోని పూజించబడతారు మీరు అని శ్రీహరి విష్ణు ఆవిడకి ఆశీర్వాదం అనమాట. అంటే వరం ఇస్తారనమాట. సో, అందుకనేసే మనము అప్పటి నుంచి కూడా ఉత్పన్న ఏకాదశి అనేది పూజ చేస్తాం. అయితే శ్రీహరి విష్ణు ఏం చెప్తారంటే, ఈరోజు ఎవరైతే ఉత్పన్న ఏకాదశి రోజు మనం అంటే అదే పూజ చేసుకుంటామో, శ్రీహరి విష్ణువుకి పూజ చేస్తాము. అలాగే తులసి కోట దగ్గర పూజ చేసుకుంటాము, ఉపవాసం ఉంటాము. అవన్నీ చేస్తే నా కృప, అంటే శ్రీహరి విష్ణు ఆశీర్వాదం అనేది మనకి లభిస్తుంది అనేది పురాణాల్లోని చెప్పబడడం జరిగింది. అలాగే దీనికొక అంటే పుస్తకం కూడా ఉన్నాదండి. వ్రతకథ అనేది, ఏకాదశి వ్రతకథ అని. అందులో ఉత్పన్న ఏకాదశి వ్రతకథ అని బుక్ ఉన్నది. దాంట్లో ఈ కథ అనేది రాసున్నదండి. సో, అందుకనేసి అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే మీకో చిన్న రిక్వెస్ట్ అండి. షార్ట్స్‌కైతే మంచి వ్యూస్ వస్తున్నాయి, ప్రాబ్లమ్ లేదు. కానీ వీడియోస్ మాత్రం అస్సలు ఎవరు చూడడం లేదండి. 5, 6 అంతే. మహా అయితే ఇంకో వారం రోజుల తర్వాత చూస్తే ఓ 10 వ్యూస్ వస్తున్నాయి అంతే. ప్లీజ్ అండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా కొంచెం చెప్పండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ సో మచ్.